హాయ్ అండి. నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలు వేసి రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట, పల్లెటూరు స్టైల్లో. ఇక్కడ కళాయి పెట్టి నూనె వేసి, నూనె వేగిన తర్వాత హాఫ్ కేజీ టమాటాలకు సరిపోయిన ఎండుమిరపకాయలు కూడా ఇట్లా వేపుకున్నానండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత తీసేసుకొని అదే ఆయిల్లో టమాటా ముక్కలు అలాగే గల్లుప్పు కూడా వేసుకున్నానండి. కొంచెం గల్లుప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట టమాటాలు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు రోట్లో వేసుకొని ఇట్లా దంచుకుంటున్నానండి. అలాగే కొంచెం గల్లుప్పు కూడా వేసాను, అలాగే జీలకర్ర కూడా వేసి ఇట్లా దంచుకున్నాను. అలాగే కొంచెం ఒక 2 రెబ్బలు మాత్రం చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసి దంచుకుంటున్నానండి మెత్తగా. ఇలా కలుపుకుంటూ స్పూన్తో దంచుకోవాలి, త్వరగా నలిగిపోతుంది అనమాట. చూసారు కదండి, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. మధ్యలో 2-3 సార్లు కలిపాను అనమాట. చూసారు కదా, టమాటాలు కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా వేసుకొని శుభ్రంగా దంచుకోవాలండి. ఇదిగోండి దంచుకున్నాను కదా. ఇప్పుడు గిన్నెలు తీసేసుకొని తాలింపు ఎట్లా రోజు ఎలా పెడతానో అదే విధంగా పెట్టానండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.